పుష్కరాలు 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 అంటారు. అంటే ఇది సరస్వతి పుష్కరాలు వాళ్ళ నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. పుష్కరము అంటే ఏమిటంటే సరస్వతి అనే నదికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని అర్థం అన్నమాట. పాజిటివ్ ఎనర్జీ అక్కడే కాదు, నీళ్లు ఎక్కడున్నా కూడా వాటర్కి సరస్వతి ఎనర్జీ అంటే నాలెడ్జ్ అనేది వస్తుంది. ఆ నాలెడ్జిని మనం ఎలా ఉపయోగించుకోవాలి? నీళ్లు తాగేటప్పుడు సరస్వతీదేవి జ్ఞానాన్ని నేను సంపూర్ణంగా పొందాను. ఏ జ్ఞానాన్ని అయితే పొందానో మళ్ళీ అజ్ఞాన దశలో పోకుండా ఈ నీళ్లను నేను తాగుతున్నాను అని తాగాలి. సరస్వతి కటాక్షం కలుగుతుంది. స్నానం చేసేటప్పుడు గంగే చేమునేచ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని మనము స్నానం చేయాలి. సరస్వతీదేవి అంటే వాటర్కి ఇప్పుడు ఎనర్జీ వచ్చింది కాబట్టి మనం ఆ నీళ్లను అలా అనుకుంటూ తాగితే మనకు కూడా సరస్వతి కటాక్షము గురు అనుగ్రహము మనకు కలుగుతాయని అర్థం.